హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈరోజు మనం రీజనింగ్లో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. మనకి దీంట్లో 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి పొజిషన్ బేస్డ్, ఇంకోటి వచ్చేసి అరేంజ్మెంట్ బేస్డ్ అనమాట. సో ఫస్ట్ మనం ఈరోజు పొజిషన్ బేస్డ్ పైన ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుందాం. అలాగే ఈ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో మనకి క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్గా అడుగుతారు. సో మనం కాన్సెప్ట్ నేర్చుకోకుండా ఓన్లీ ట్రిక్సే నేర్చుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేమన్నమాట. సో మనం ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుందాం, తర్వాత దానికి సంబంధించిన ట్రిక్స్ని నేర్చుకుందాం అన్నమాట. అలాగే ఈ పొజిషన్ బేస్డ్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఒక రోలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. అలా కాకుండా లెఫ్ట్ పొజిషన్ కానీ రైట్ పొజిషన్ కానీ ఫైండ్ అవుట్ చేయమంటారు. అలా కూడా కాకపోతే మనకి ర్యాంకింగ్లో టాప్ నుండి ఏ ర్యాంక్, అలాగే బాటమ్ నుండి ఏ ర్యాంక్ వచ్చిందని అడుగుతుంటారనమాట. సో ఫస్ట్ మనం దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇన్ ఏ రో ఏ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 10th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అని ఉంది. సో ఒక రోలో, ఇది రో, ఈ రోలో మనకి ఏ అనేది 15th ఫ్రమ్ లెఫ్ట్. సో ఇది మనకి లెఫ్ట్ పొజిషన్, ఇది మనకి రైట్ పొజిషన్ అనమాట. ఏ అనేది మనకి లెఫ్ట్ నుండి 15th పొజిషన్లో ఉంది, అలాగే రైట్ నుండి మనకి 10th పొజిషన్లో ఉంది. సో మనకి ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారనమాట. ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1 అనమాట. ఇక్కడ లెఫ్ట్ అంటే ఏంటి 15, అలాగే రైట్ అంటే 10 మైనస్ 1. సో ఇక్కడ ఏమవుతుంది 25 మైనస్ 1 అనేది 24 అవుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ రో ఈజ్ 24 అనమాట. ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. సో ఏ అనేది మనకి లెఫ్ట్ నుండి 15th పొజిషన్లో ఉంది, అలాగే రైట్ హ్యాండ్ నుండి మనకి 10th పొజిషన్లో ఉంది. ఇప్పుడు మీరు టోటల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి 10 + 15 చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ -1 ఎందుకు వచ్చింది అని డౌట్ రావచ్చు. ఎందుకు వచ్చింది అంటే, మనము ఏ అనే పొజిషన్ 15th నుండి లెఫ్ట్కి కౌంట్ చేసాం, అలాగే రైట్ నుండి కూడా కౌంట్ చేసాం. సో ఇక్కడ ఏ పొజిషన్ అనేది మనకి 2 times కౌంట్ అయింది, కానీ మనకి ఇక్కడ ఓన్లీ 1 టైమే కౌంట్ అవ్వాలి. సో 1 అనేది మనం మైనస్ చేసామన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఏ ఈజ్ 15th ఫ్రమ్ టాప్. సో ఏ అనేది 15 ఫ్రమ్ టాప్, అలాగే 10 ఫ్రమ్ బాటమ్ అన్నా కూడా మనకి సేమ్ వస్తుందన్నమాట. ఇక్కడ టోటల్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, టాప్ నుండి 15, బాటమ్ నుండి 10. సో 10 + 15 అనేది మనకి 25 అవుతుంది, -1, ఎందుకంటే ఏ అనేది 2 times కౌంట్ అయింది కాబట్టి. సో ఇక్కడ కూడా మనకి 24 అవుతుంది అనమాట. సో ఎప్పుడన్నా సరే మీరు టాప్ కానీ, లెఫ్ట్ కానీ, స్టార్ట్ కానీ ఇలా ఉన్న టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ ఎండ్ అని కన్సిడర్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. అలా కాకుండా బాటమ్ కానీ, రైట్ కానీ, ఎండ్ అని స్టార్ట్ అయితే దాన్ని మనం రైట్ ఎండ్ నుండి తీసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇది లెఫ్ట్, ఇది రైట్. మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినప్పుడు టోటల్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే టోటల్ అండ్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు రైట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే టోటల్ అండ్ రైట్ ఇచ్చినప్పుడు మనం లెఫ్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, టు ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఏమన్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ ఈజ్ 5th ఫ్రమ్ లెఫ్ట్. సో ఏ అనేది లెఫ్ట్ సైడ్ నుండి 5th పొజిషన్లో ఉంది, అలాగే రైట్ నుండి 10th పొజిషన్లో ఉందన్నమాట ఏ అనేది. ఇప్పుడు టోటల్ అనేది ఏంటి, లెఫ్ట్ ప్లస్ రైట్ -1. లెఫ్ట్ అనేది 5 ఉంది, అలాగే రైట్ అనేది 10 ఉంది, -1. సో 15 - 1 అనేది ఏమవుతుంది 14. సో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 14 అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దీనికి సంబంధించిందే టు ఫైండ్ లెఫ్ట్ ఆర్ రైట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ టోటల్ నెంబర్ అనేది ఇచ్చారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ రో అనేది 14 ఇచ్చారు, అలాగే లెఫ్ట్ ఎండ్ నుండి మనకి 5 ఇచ్చారు, అలాగే రైట్ ఎండ్ నుండి ఎంత అని అడుగుతున్నారు. సో ఫార్ములా ఏంటి, టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఇప్పుడు 5 - 1 అనేది 4 అవుతుంది. ఈ 4ని ఇటు సెండ్ చేస్తే మనకి రైట్ ఎండ్ అనేది వస్తుందన్నమాట. సో 14 - 4 అనేది ఎంత 10. సో ఇక్కడ మనకి 10 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇలా కాకుండా
మనకి టోటల్ అలాగే రైట్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? టోటల్ లెఫ్ట్ ప్లస్ రైట్ -1. టోటల్ అనేది 14, లెఫ్ట్ అనేది అలాగే ఉంటుంది. 10 - 1 అనేది 9 అవుతుంది. సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 14 - 9 ఎంత? 5. సో రైట్ ఎండ్ నుండి మనకి 10 అయినప్పుడు లెఫ్ట్ ఎండ్ నుండి మనకి 5 అవుతుందన్నమాట. సో ఒకటి ఫార్ములాని బేస్ చేసుకొని మనకి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఒకటేమో లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినప్పుడు టోటల్ ఫైండ్ అవుట్ చేయడం, అలా కాకుండా టోటల్ అండ్ లెఫ్ట్ ఇచ్చి రైట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, అలాగే రైట్ అండ్ టోటల్ని ఇచ్చి మనకి లెఫ్ట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. సో దీనికి సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్ని చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ 45 స్టూడెంట్స్, వినయ్ ఈజ్ 22 ఫ్రమ్ ద రైట్ ఎండ్. వాట్ ఈజ్ వినయ్స్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో? సో మనకి లెఫ్ట్ ఎండ్ నుండి వినయ్ పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 45. వినయ్ పొజిషన్ లెఫ్ట్ నుండి ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ నుండి ఎంత ఉంది? 22. సో మనకి ఫార్ములా ఏంటి? లెఫ్ట్ ప్లస్ రైట్ -1. సో టోటల్ అనేది మనకి ఇచ్చారు 45. లెఫ్ట్ ఏంటి? క్వశ్చన్ మార్క్ ప్లస్ రైట్ అనేది 22 - 1. ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ అనేది 22 - 1 అనేది 21 అవుతుంది. సో లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 45 - 21 అనేది 24 అవుతుంది. సో వినయ్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది 24 అవుతుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ క్లాస్ ఆఫ్ గర్ల్స్ స్టాండ్స్ ఇన్ ఎ సింగిల్ లైన్. సో గర్ల్స్ మనకి సింగిల్ లైన్లో ఉన్నారు. వన్ గర్ల్ ఈజ్ 19th ఇన్ ఆర్డర్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్. ఇక్కడ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి అలాగే రైట్ సైడ్ నుండి ఒక గర్ల్ మనకి 19th లెఫ్ట్ అలాగే 19th రైట్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ క్లాస్. సో గర్ల్స్ అనేవాళ్ళు క్లాస్లో ఎంతమంది ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకేంటి? టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ ప్లస్ రైట్ -1. సో 19 + 19 అనేది 38 అవుతుంది. సో 38 - 1 అనేది ఏమవుతుంది? 37. సో టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ క్లాస్ అనేది మనకి 37 అవుతుందన్నమాట. సో మనకి క్వశ్చన్లో టోటల్ ఇచ్చి లెఫ్ట్ అన్న ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, రైట్ అన్న ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అలా కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మనకి టోటల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ మనం -1 అనేది ఎందుకు తీసుకున్నాం? ఎందుకంటే ఈ గర్ల్ మనకి లెఫ్ట్ సైడ్లో కౌంట్ అవుతుంది, అలాగే రైట్ సైడ్లో కౌంట్ అవుతుంది కాబట్టి మనం ఒకదాన్ని మైనస్ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సతీష్ ఫైండ్స్ దాట్ హీ ఈజ్ 10th ఫ్రమ్ రైట్ అండ్ 5th ఫ్రమ్ లెఫ్ట్. సో సతీష్ అనే పర్సన్ మనకి 10th ఫ్రమ్ రైట్, సో రైట్ సైడ్ నుండి 10thలో ఉన్నాడు, అలాగే లెఫ్ట్ సైడ్ నుండి మనకి 5thలో ఉన్నాడు. హౌ మెనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్ టు ద లైన్ సో దాట్ దేర్ ఆర్ 20 బాయ్స్ ఇన్ ద లైన్. సో ఈ పార్ట్ మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వరకు మనం టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 10 + 5 - 1. సో 15 - 1 అనేది మనకి ఇక్కడ 14 అవుతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారంటే హౌ మెనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్ టు ద లైన్. సో ఈ లైన్కి మనకి ఎంతమంది బాయ్స్ యాడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది 20 అవుతారని అడుగుతున్నారనమాట. సో ఎంత యాడ్ చేయాలి? మనం 6నే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 6 అనమాట. సో మనకి సేమ్ పైన యూజ్ చేసిన ఫార్ములాని టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ ఆర్ -1 అనమాట. తర్వాత మనకి దీంట్లో ఈ రోలో మనకి టోటల్ నెంబర్ అనేది 14 వచ్చింది, కానీ ఇదే రోలో మనకి 20 బాయ్స్ ఉంటే ఎంత యాడ్ చేయాలి అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎంత యాడ్ చేయాలి? 6 అనమాట. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ వినయ్ ఈజ్ 7th ఫ్రమ్ ద స్టార్ట్ అండ్ 11th ఫ్రమ్ ద ఎండ్. ఇన్ అనదర్ రో ఆఫ్ బాయ్స్ సతీష్ ఈజ్ 10th ఫ్రమ్ స్టార్ట్ అండ్ 12th ఫ్రమ్ ఎండ్. హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ బోత్ రోస్ టుగెదర్. సో ఫస్ట్ రోలో మనం వినయ్ అనే పర్సన్కి 7th ఫ్రమ్ స్టార్ట్. సో ఫ్రమ్ స్టార్ట్ అంటే ఏంటి? మనం లెఫ్ట్ తీసుకోవాలి. సో 7th అండ్ ఫ్రమ్ ఎండ్ ఎంత? మనకి 11. సో ఇక్కడ మనం టోటల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. సో 11 + 7 అనేది 18 అవుతుంది. 18 - 1 అనేది 17 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సతీష్ అనే పర్సన్కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. ఇన్ అనదర్ రో. సో ఇది ఇంకో రోలో యాడ్ చేయాలి. సతీష్ ఈజ్ 10th ఫ్రమ్ ద స్టార్ట్. సో ఇక్కడ నుండి మనకి 10thలో ఉన్నాడు, అలాగే
12th ఫ్రమ్ ఎండ్. సో ఇక్కడ నుండి మనకి 12thలో ఉన్నాడు. సో టోటల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 12 + 10 - 1. సో 22 - 1 అనేది 21 అవుతుంది. సో ఇక్కడ మనకి హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ బోత్ ద రోస్ టుగెదర్. సో ఇవి రెండు కూడా మనం యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? 17 + 21 అనేది మనకి 38 అవుతుంది అనమాట. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ బోత్ ద రోస్ టుగెదర్ అన్నప్పుడు మనకి ఆన్సర్ అనేది 38 అవుతుంది అనమాట. సో ఇలా కూడా మనకి ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అనేవి అడుగుతాను. సో ఇప్పటి వరకు మనం టైప్ 1కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసామన్నమాట. ఇప్పటి వరకు మనం ఓన్లీ 1 పర్సన్కి రిలేటెడ్గా ఒక సింగిల్ రోలో ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం టైప్ 2లో ఇఫ్ 2 పర్సన్ ఇన్ సేమ్ రో ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామన్నమాట. టైప్ 2 ఏంటి అంటే ఇఫ్ ఏ అనే పర్సన్ మనకి లెఫ్ట్ నుండి 20 పొజిషన్లో ఉన్నాడు, అలాగే బి అనే పర్సన్ రైట్ హ్యాండ్ నుండి మనకి 10th పొజిషన్లో ఉన్నాడు. అలాగే ఏ అండ్ బి మధ్యలో మనకి ఎంతమంది పర్సన్ ఉన్నారు అంటే 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ రో అని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారనమాట. సో ఇప్పుడు నార్మల్గా టోటల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? 20 + 5 + 10 కదా. సో అంతే అనమాట. సో టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ బిట్వీన్ అనేదే ఫార్ములా మనకి. సో లెఫ్ట్ ఏంటి? 20, అలాగే రైట్ ఏంటి? 10, అలాగే బిట్వీన్ 5. సో 30 + 5 అనేది మనకి 35 అవుతుందన్నమాట. అలా కాకుండా మనకి టోటల్ ఇచ్చేస్తాడు ఇక్కడ. టోటల్ ఏంటి? 35 అని ఇచ్చేసి బిట్వీన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ అనేది 30 అవుతుంది ప్లస్ బిట్వీన్. సో బిట్వీన్ ఈజ్ ఈక్వల్స్ టు 35 - 13 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. సో అప్పుడు బిట్వీన్ ఏమవుతుంది? మనకి 5 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి టైప్లో మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఏ 6th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సో ఏ అనే పర్సన్ మనకి 6th. సో ఏ అనే పర్సన్ మనకి లెఫ్ట్ నుండి 6thలో ఉన్నారు. అలాగే బి ఈజ్ 10th ఫ్రమ్ ద రైట్ ఎండ్. సో బి అనే పర్సన్ మనకి రైట్ సైడ్ నుండి 10thలో ఉన్నాడు. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్. సో బాయ్స్లో ఇఫ్ దే ఆర్ 8 బాయ్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బి మధ్యలో మనకి 8 బాయ్స్ ఉన్నారనుకోండి. అండ్ ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ అనేది మనకి బీకి లెఫ్ట్లోనే ఉంది. ఓకే, దెన్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. సో ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ బిట్వీన్. సో 10 + 6 అనేది 16 అవుతుంది. 16 + 8 అనేది మనకి 24 అవుతుంది అనమాట. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ రో అనేది మనకి ఆన్సర్ వచ్చేసి 24 అవుతుంది. సో ఇదే కాన్సెప్ట్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్రిక్కీగా అడుగుతారు. ఎలానో చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ 40 చిల్డ్రన్, ఎమ్ ఈజ్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఎన్ ఈజ్ 9th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. హౌ మెనీ చిల్డ్రన్స్ బిట్వీన్ ఎమ్ అండ్ ఓ. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎమ్ అనేది 13th ఇచ్చాడు. సో ఎమ్ అనేది 13th లెఫ్ట్ ఇచ్చాడు, అలాగే ఎన్ అనేది 9th రైట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి హౌ మెనీ చిల్డ్రన్స్ బిట్వీన్ ఎమ్ అండ్ ఓ అని అడుగుతున్నారు. సో ఎమ్ అండ్ ఎన్కి కాదు, మనకి ఎమ్ అండ్ ఓకి అడుగుతున్నారు అనమాట. ఇఫ్ ఓ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. సో ఎన్ నుండి మనకి 4th లెఫ్ట్లో ఓ ఉంది. సో 1 2 3 4 ఇక్కడ మనకి ఓ అనేది ఉంది. ఇక్కడ వరకు మనకి 9 ఉన్నాయి కదా. సో 10 11 12 13. సో ఓ అనేది 13th రైట్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎమ్ అండ్ ఓకి మధ్యలో ఉన్న పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? లెఫ్ట్ ప్లస్ రైట్ ప్లస్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కదా. సో మనకు టోటల్ అనేది ఆల్రెడీ 40 ఇచ్చారు. సో లెఫ్ట్ ప్లస్ రైట్ అనేది 26 అవుతుంది ప్లస్ బిట్వీన్. ఇప్పుడు మనకి బిట్వీన్ అనేది ఎంత అవుతుంది? 40 - 26 వచ్చేసి మనకి 14 అనమాట. సో హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ ఎమ్ అండ్ ఓ అనేది 14 అనమాట. సో ముందు నేర్చుకున్న కాన్సెప్ట్ని కొంచెం ఎక్స్పాండ్ చేసామన్నమాట. మనకి నార్మల్గా ప్రీవియస్ క్వశ్చన్లో 13th ఎమ్ అండ్ ఎన్కి మధ్యలో అడిగారు, కానీ ఇక్కడ ఏమని అడిగారు? ఓ అండ్ ఎమ్కి మధ్యలో అడిగారు. ఓ అనే పొజిషన్ని మనకి లెఫ్ట్ ఆఫ్ ఎన్కి ఉంది అని చెప్పారనమాట. సో మనం ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఏ 17th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ఏ రో ఆఫ్ 29 బాయ్స్. సో మనకి ఇక్కడ టోటల్గా మనకి 29 బాయ్స్ ఉన్నారని చెప్పారు. అలాగే ఏ అనేది లెఫ్ట్ హ్యాండ్ నుండి, ఇది లెఫ్ట్ కదా. సో ఏ అనేది లెఫ్ట్ హ్యాండ్ నుండి 17th లెఫ్ట్లో ఉంది. అలాగే బి ఈజ్ 17th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ద సేమ్ రో.
సో సేమ్ రోలో మనకి బి అనేది 17th రైట్ ఉంది. ఇప్పుడు హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. సో ఈ ఎంతమంది బాయ్స్ ఈ రెండింటి మధ్యలో ఉన్నారు అని అడుగుతున్నారు అనమాట. సో బి అనేది ఎక్కడుంటుంది? నార్మల్గా మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఎలా సాల్వ్ చేసాం? టోటల్ మనకి 30 ఉంటే ఇక్కడ వరకు 10 అని, అలాగే ఇక్కడ వరకు 10 అని. సో 30 - 20 అనేది మనకి బిట్వీన్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు కౌంట్ చేస్తే 17 + 17 అనేది మనకి 34 అవుతుంది. కానీ ఇక్కడ మనకు టోటల్ అనేది ఎంత ఉంది? 29 ఉంది. ఇప్పుడు మనం బి పొజిషన్ అనేది ఇక్కడ ప్రాపర్గా ప్లేస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏకి రిలేటెడ్గా ఉన్న డేటాని యూజ్ చేసి టోటల్ నెంబర్ అనేది ఇచ్చాడు, అలాగే లెఫ్ట్ ఇచ్చాడు కదా. సో ఏకి రైట్ హ్యాండ్ని ఫైండ్ అవుట్ చేద్దాం అనమాట. సో ఏకి ఇక్కడ టోటల్ 29 ఉంది. సో 17th లెఫ్ట్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో 29 = 17 ప్లస్ రైట్ -1. 17 - 1 అనేది 16 అవుతుంది. సో మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ అనేది ఏ అనేది 13 రైట్ అవుతుంది. ఇప్పుడు మనం బీని ప్లేస్ చేద్దాం. బి అనేది ఏ నుండి ఇక్కడ నుండి 17th కదా. సో ఇక్కడ వరకు మనకి ఏ అనేది 13th ఉంది. 14, 15, 16, 17. సో ఇక్కడ మనకి బి అనేది ప్లేస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు? హౌ మెనీ బాయ్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇప్పుడు ఏ అండ్ బి మధ్యలో నెంబర్ ఆఫ్ బాయ్స్ని ఫైండ్ అవుట్ చేయండి. 1, 2, 3. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మనకి 3 అవుతుంది అనమాట. సో ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ ఇన్ ఏ రో ఏ 17th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ 29 బాయ్స్. సో 29 బాయ్స్లో ఏ అనేది 17th లెఫ్ట్ ఉంది, అలాగే బి అనేది మనకి 17th రైట్ ఉంది. మీరు ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో టోటల్ 29 ఉంది కదా. సో ఇక్కడ నుండి మీరు కౌంట్ చేసుకొని 17th ఎండ్ని ఫైండ్ అవుట్ చేసిన మనకి ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఏ అనేది 17th లెఫ్ట్ ఉన్నప్పుడు బి ఇక్కడ నుండి రైట్ హ్యాండ్ నుండి మనకి 13th వస్తుంది. సో ఇక్కడ వరకు 13 అన్నప్పుడు 14, 15, 16, 17. సో బి అనేది 17th దగ్గర ప్లేస్ చేసాం. ఇప్పుడు ఏ అండ్ బికి ఫైండ్ అవుట్ చేస్తే మనకి బిట్వీన్ ఎన్ని నెంబర్ ఆఫ్ బాయ్స్ ఉన్నారు? మనకి 3 నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేది ఉన్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది? మనకి 3 అవుతుంది అనమాట. సో టైప్ 1 అలాగే టైప్ 2కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ కూడా ఈ క్లాస్లో చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంటర్చేంజింగ్ అలాగే ఓవర్లాపింగ్ కాన్సెప్ట్స్ కూడా పర్ఫెక్ట్గా చూద్దాం. సో ఈ టాపిక్లో మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.